31వ అధ్యాయంలోని తరువాయి భాగ శ్రవణానికి విచ్చేసిన మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. నిన్నటి కార్యక్రమంలో బాబాగారి కథలకున్న ప్రత్యేకతను మనం చర్చించుకుంటూ హేమట్ పంత్ గారు చెప్పిన ఒక మాటని మనం అన్ని కథలకి అన్వయించుకుంటూ ఉన్నాం. ఆత్మోద్ధరణకు సాధనమైన కథాసారం, ఇది సంక్షిప్తంగా చెప్పబడి ఉంది ప్రతి కథలోనూ. నిన్నటి కార్యక్రమంలో 12 అధ్యాయాల వరకు ఆ కథలోని క్లుప్తమైన సారం ఏంటి, అది మన ఆత్మోద్ధరణకు ఎలా సాధన అయింది అని చర్చించుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు దాన్ని కొనసాగిస్తూ 13వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తే, 13వ అధ్యాయం అనగానే కర్మ ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే భీమాజీ పటేల్ గుర్తుకు వస్తారు. భీమాజీ అనే వ్యక్తి ఆ గ్రామ పటేల్ వంశం, చాలా సాత్వికుడు, మంచివాడు, తన ఇంటికి పోయే వారికి అందరికీ సహాయం చేసేవాడు, కడుపు నిండా భోజనం పెట్టి పంపించేవాడు. ఇంత మంచివాడికి అనూహ్యంగా తీవ్రమైన క్షయ వ్యాధి వచ్చింది. ఎన్నెన్నో చికిత్సలు, ఇంకెన్నెన్నో ప్రయత్నాలు, రకరకాల మత పెద్దల ప్రార్థనలు, గ్రామ దేవతలు, దేవీ దేవతలు, అందరికీ మొక్కులు, ఇవన్నీ చేసినా కూడా వ్యాధి తీవ్రత తగ్గలేదు ఏమాత్రం. సరికదా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. చివరికి మరణానికి సిద్ధమయ్యాడు భీమాజీ పటేల్. అంతగా నిరుత్సాహపడిపోయాడు. ఆ సమయంలో నానాసాహెబ్ చంద్రకర్ ద్వారా సూచించబడ్డవాడై బాబాగారి చరణాలు గట్టిగా పట్టుకునేందుకు షిరిడీకి వెళ్ళాడు. 4 మోసుకుని వెళ్ళవలసి వచ్చింది, బండి ఎక్కేందుకు కూడా. షిరిడీకి వెళ్ళాడు. ద్వారకామాయలోకి తీసుకువెళ్ళారు. బాబాగారి ఆసనానికి ఎదురుగా కూర్చోబెట్టారు భీమాజీ పటేల్ని. చంద్రకర్ ఉన్నారు, శ్యామ ఉన్నారు అక్కడ. వెంటనే బాబాగారు అంటున్నారు, శ్యామ, ఎందుకని ఈ దొంగను తీసుకువచ్చి నా మీద పడవేశారు, ఇదేమైనా మంచి పనే? ఆ ఒక్క మాట చాలు. అసలు ఖచ్చితంగా దానికోసమే ఈ అధ్యాయం. ఏమంటున్నారు బాబాగారు, ఎందుకని ఈ దొంగను తీసుకువచ్చి నా మీద పడవేశారు శ్యామ, ఇదేమైనా మంచి పనే? మీద పడవేయలేదు బాబాగారి మీద, బాబాగారి ఆసనానికి ముందు కూర్చోబెట్టారు భీమాజీ పటేల్ని. అలా ఆయన ముందు కూర్చుంటే చాలు. బాబాగారు ఏమంటున్నారు, నా మీద కూర్చోబెట్టుకుంటా. ఎలాగైతే పసిబిడ్డ మన ముందు చాలాసేపు నేలపై కూర్చొని ఉంటే మనమే ప్రేమతో తీసుకుని మన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటామో, అలా ఆయన ముందు కూర్చుంటే చాలు, ఖచ్చితంగా మనల్ని తన మీద కూర్చోబెట్టుకుంటారండి. ఎంత దయో, ఎంత ప్రేమో, ఎంత కరుణో. ఎవరం బాధపడ్డా ఆయన చూడలేరు, ఎవరం రోధించినా ఆయన భరించలేరు. తన బిడ్డలందరూ పచ్చగా ఉండాలని కోరుకుంటారు బాబా. మరి భీమాజీ పటేల్ని ఎందుకు దొంగ అన్నారు అంటే, ఏ వెనుకటి జన్మలోనో దొంగతనం చేసి ఉంటే ఆ కర్మఫలం ఈ జన్మలో క్షయవ్యాధి రూపంలో అతడిని వెంటపడింది, ఇప్పుడు బాధిస్తూ ఉంది. కాబట్టి దొంగతనం లేదా శత్రుత్వం, రుణం, హత్య లాంటి వాటికి మనం పాల్పడితే వాటిని చెల్లించక, వాటిని తీర్చుకోక తప్పదండి. ఏ చెడు కర్మను మనం ఆచరించినా ఇదిగో ఏదో ఒక జన్మలో మన కోసం అది మనల్ని అంటిపెట్టుకుని ఉంటుంది. కాబట్టి ఆ కర్మఫలాన్ని అనుభవించక తీరదు. మరి బాబాగారు వద్దకు వస్తే ఫలితం ఏమైంది? బాబాగారు ఈ మాట అనగానే భీమాజీ పటేల్ బాబాగారి చరణాలలో తన శిరస్సును పెట్టాడు. బాబా, నన్ను రక్షించండి, నేను దీనుణ్ణి, నన్ను త్రోసిపుచ్చకండి అని బాబాగారి చరణాలు దృఢంగా పట్టుకున్నారు. మీరే ఇక నాకు శరణం అన్న భావంతో. ఖచ్చితంగా బాబాగారికి అటువంటి భావం కావాలి. మన మనసులో ఉండే భావాన్ని బట్టే వారు మనకిచ్చే అనుగ్రహం ఆధారపడి ఉంటుంది. అందుకని ఎప్పుడైతే భీమాజీ పటేల్ బాబాగారిపై అలా ఆధారపడి, మీరు తప్ప నాకు వేరే శరణం లేదు బాబా అని బాబాగారి చరణాలు పట్టుకున్నారో, వెంటనే బాబాగారు తమ అభయహస్తాన్ని అతని శిరస్సుపై ఉంచారు. నీవు నిశ్చింతగా ఉండు, బుద్ధిమంతులు కలవరపడరు. నీవు షిరిడీలోకి కాలు పెట్టిన మరుక్షణమే నీవు అనుభవించవలసిన పాపకర్మ నశించిపోయింది. కంఠంలోతు కష్టాలలో కూరుకొని పోయి ఉన్న, మహామహా బాధలు అనే గోతులలో పాతుకుపోయి ఉన్న మసీదు మాత మెట్లు ఎక్కిన వారు సుఖ సంపదలు పొందగలరు. ఇక్కడి ఫకీర్ చాలా దయాళువు, నీ వ్యధను ప్రేమతో ఆయన తొలగిస్తారు. నువ్వు నిశ్చింతగా ఉండు, భీమాబాయి ఇంటికి వెళ్ళు, అక్కడే ఉండు, 2 రోజుల్లో నీకు బాగవుతుంది. ఎన్నో ఏళ్ల పాటు ఎంతో ఖర్చుతో ఎన్నో వైద్యాలు చేయించుకున్నాడు. ఎన్నెన్నో మత పెద్దల ప్రార్థనలు చేయించాడు. అన్ని రకాల మానవ ప్రయత్నాలు పూర్తయ్యాయి.
ఇప్పుడు బాబాగారు ఏం చెప్తున్నారు? 2 రోజులు ఉండు, ఈ 2 రోజుల్లో నీ ఆరోగ్యం బాగవుతుంది. బాబాగారు ముందు గంటసేపు కూర్చున్న ఆ వ్యాధి తీవ్రత అంతకు ముందులాగా లేదు. ప్రతి 5 నిమిషాలకి రక్తాన్ని కక్కుకునే పరిస్థితి నుండి గంటసేపు బాబాగారి వద్ద కూర్చున్న ఆ రక్తం కక్కుకునే అవసరమే రాలేదండి. మరి ఎలా క్షీణించింది అప్పటికప్పుడు అనంటే, సద్గురు సన్నిధిలో అలా వారిపై ఆధారపడుతూ కూర్చుంటే చాలు కర్మ నశిస్తుంది. ఈ కర్మని ఎవరైతే చేసుకున్నామో, అంటే మనం చేసుకున్న కర్మని మనం అనుభవించి తీరాలి, మనమే అనుభవించాలి. ఈ కర్మను పంచుకునేందుకు ఇంకా ఎవరికి అవకాశమే ఉండదు. మనల్ని కన్నవాళ్ళు కావచ్చు, మనం కట్టుకున్న వాళ్ళు కావచ్చు, మన కడుపున పుట్టిన వాళ్ళు కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, ఆప్తులు కావచ్చు, మిత్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, దేవీ దేవతలు కావచ్చు. వీరెవ్వరికి మన కర్మను పంచుకునేందుకో అనుభవించేందుకో అవకాశమే లేదు, చేయలేరు. కానీ ఒక్క సద్గురువు మాత్రమే మన కర్మ తీవ్రతను తగ్గిస్తారు. వారి ముందు మనం అనన్యభావంతో కూర్చుంటే, వారిపై ఆధారపడి కూర్చుంటే మన కర్మఫలాన్ని పంచుకుంటారు. మనలో ఉండే భక్తి భావాన్ని బట్టి ఇంకా అవసరమైతే మనం కూడా ఆ కాస్త కర్మఫలాన్ని కూడా మనం భరించేంత స్థితిగానే ఉంటే తప్పకుండా ఆ కర్మని వారే స్వీకరిస్తారు, వారే భరిస్తారు మన కోసం. కాబట్టే భీమాజీ పటేల్ కర్మని వారు ఇప్పుడు స్వీకరించడం జరిగింది. 2 రోజులు షిరిడీలో బాబాగారు చెప్పిన భీమాబాయి ఇంట్లో ఉన్నారు. 2 స్వప్నాలు ఇచ్చారు. వాటి ద్వారా అతడు అనారోగ్యం వ్యాధి పూర్తిగా తొలగిపోయింది. చాలా ఆరోగ్యవంతుడయ్యాడు. వచ్చి బాబాగారికి పాదాలకి నమస్కారం చేసుకున్నాడు, బాబాగారిని స్తుతించాడు. అప్పటి నుంచి బాబాగారు తనకు చేసిన ఈ సహాయాన్ని గుర్తుంచుకొని కృతజ్ఞతాభావంతో సాయి సత్యవ్రతాల్ని ప్రారంభించాడు భీమాజీ పటేల్. కాబట్టి ఇక్కడ ఏమర్థమవుతుంది? మనం బాబాగారి ముందు కూర్చుంటే, వారి సన్నిధిలో ఉంటే తప్పకుండా మన కర్మ నశిస్తుంది. ఇది గురువు మాత్రమే చేసే ఒక మహోపకారం. అందుకే 2వ అధ్యాయం చెప్పింది, సచ్చరిత్రని ఎవరైతే ముందు ముందు భక్తులు ఆశ్రయిస్తారో అటువంటి వారికి చక్కటి బోధన ఇస్తుంది, అలాగే వారి పాపకర్మను నశింపచేస్తుంది అనే ప్రేరణతోనే హేమడ్ పంత్ గారు బాబాగారి చరితని రచించాలి అనుకున్నారు. కాబట్టి బాబాగారి చరితకి అధ్యయనం చేసిన వాళ్ళకి కర్మను నశింపచేసే శక్తి ఉంది. ఇక్కడ బాబాగారి సన్నిధిలో కూర్చుంటే ఆ కర్మ నశించింది. కాబట్టి బాబాగారు ఆ రోజు సశరీరంతో షిరిడీలో ఉన్నప్పుడు ఎలాగైతే వారి సన్నిధిలో కూర్చున్న వారిని ఆ కర్మఫలాన్ని తొలగించారో, ఇప్పుడు సచ్చరితను ఎవరమైతే ఆశ్రయిస్తూ ఉన్నామో, ఎవరమైతే అధ్యయనం చేస్తూ ఉన్నామో, శ్రవణం చేస్తూ ఉన్నామో, చింతన చేస్తూ ఉన్నామో, పారాయణ చేస్తూ ఉన్నామో, సత్సంగాల ద్వారా వారి ముందు కూర్చుంటూ ఉన్నామో, మనందరి కర్మఫలాన్ని ఆ గ్రంథం తొలగిస్తుంది. కాబట్టి బాబాగారు వేరు కాదు, సద్గ్రంథం ఆయన సచ్చరిత వేరు కాదని మరొక్క మారు ఈ సందర్భంగా మనం గుర్తుకు తెచ్చుకొని ఆ గ్రంథాన్ని మనం ఆ విధంగా మనం ఆరాధిస్తే మన ఆత్మోద్ధరణకు ఎంతో దూరం ఉండదండి. తర్వాత 14వ అధ్యాయం. రతన్జీ అన్న వ్యాపారి సంపన్నుడు, అన్నీ ఉన్నాయి, కానీ పుత్ర సంతానం లేదు. పుత్ర సంతానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు, చాలా బాధని అనుభవించాడు. అయ్యో పుత్రుడు లేకపోయినాయి అని. మరి అతడికి దాసగణు చెప్పారు, మీరు షిరిడీకి వెళ్ళండి, బాబాగారిని ఆశ్రయించండి. వారిని ఆశ్రయిస్తే వారి వద్ద పొందలేనిదే లేదండి. నిజం, ఒక్క బాబాగారి వద్ద పొందలేనిది ఏది లేదండి. కాకుంటే ఆయన మన ప్రేమని, మన భక్తిని, మన శ్రద్ధని మాత్రమే కోరుకుంటారు, వేరే దేన్ని కోరుకోరు. బాబాగారి వద్ద పొందలేనిది అంటూ ఏదైనా ఒకటి ఉంటే అది ఎక్కడ మనకు దొరకదండి. అది మాత్రం సత్యం అని మనం పరిపూర్ణంగా విశ్వసించి బాబాగారిని ఆరాధిస్తాం. కాబట్టి బాబాగారి వద్దకు వెళ్ళమని దాసగణు సూచించాడు. రతన్జీ షిరిడీకి వచ్చారు. రతన్జీ షిరిడీకి రాగానే బాబాగారు అన్నమాట, వస్తాను వస్తాను అనుకుంటూ ఇంతకాలానికి వచ్చావు, దక్షిణగా నాకు ఏమిస్తావో ఇవ్వు. దక్షిణ అనగానే మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ధనమే అనుకుంటాం. ధనాన్ని బాబాగారు కోరారు దక్షిణగా. ఎందుకు కోరారు అని అంటే, ఆ ధనం పట్ల మనకున్న వ్యామోహాన్ని తొలగించేందుకు. మానవులకు ఉండే సహజమైన అవగుణం లోభం. కాబట్టి దక్షిణ కోరేవారు బాబా, దక్షిణ స్వీకరించేవారు. అలా స్వీకరించారు. ఎవరైతే భక్తులు ధనాన్ని వారికి దక్షిణగా సమర్పించారో వారిలో ఉండే లోభం క్రమంగా తొలగిపోయింది. కాబట్టి ఇప్పుడు కూడా
మనకు మనసులో ఉండే లోభం తొలగిపోవాలి అని అంటే ఎంతోమంది సాధువులు మనకు కనపడుతూ ఉంటారు. అటువంటి వారికి బాబాగారికే మనం కైంకర్యం చేస్తున్నట్టుగా భావిస్తూ సాయినాథార్పణమస్తు అనే భావనతో వారికి మనం దక్షిణ చెల్లిస్తే అది మనకు శ్రేయస్కరం. మనకు ధనం పట్ల ఉన్న లోభం క్రమంగా తొలుగుతుంది. అందుకే కామః క్రోధః స్తథా లోభః తస్మాత్ ఏ తత్త్రయం త్యజేతని 14వ అధ్యాయం మనకు చెప్పింది. కామం, క్రోధం, లోభం ఈ మూడు కూడా నరకానికి ప్రత్యక్ష ద్వారాలు. కాబట్టి ఈ మూటి గుండా వెళ్ళావా ఆత్మ వినాశనం అవుతుంది. కాబట్టి ఈ మూడింటిని తక్షణం త్యజించండి అని హెచ్చరించింది, స్పష్టంగా సూచించింది సచరిత. రతన్జీని అడిగారు బాబా దక్షిణ ఇమ్మని. రతన్జీ ప్రేమగా దక్షిణ ఇచ్చారు. బాబాగారి అనుగ్రహాన్ని పొందారు. బాబాగారి ద్వారా సంతానాన్ని పొందారు. కాబట్టి మనం దక్షిణగా వారికి ఏం సమర్పించుకోవాలో, ఏది మనం సమర్పించగలిగినా దాన్ని వారు స్వీకరిస్తారు. అందుకే దక్షిణగా ఏమి ఇస్తావో ఇవ్వు అన్నారు. ధనమే కాదు సుమా, మనం వారికి శ్రద్ధనిస్తామా, నిష్టనిస్తామా, ప్రేమనిస్తామా, మన శ్రమనిస్తామా, మన సమయాన్ని ఇస్తామా, దేన్ని వారికి మనం సమర్పించుకున్నా వారు స్వీకరిస్తారు. వారు స్వీకరించదలుచుకుంటేనే మనం సమర్పించగలం. అలా దక్షిణ, నిజమైన దక్షిణ ఏంటంటే గురువుకి ఇచ్చేది వస్త్రాలు, ధనము ఇవి కాదండి. వారు ఎటువంటి ఆజ్ఞలు అయితే మనకిచ్చున్నారో, ఎలా ప్రవర్తించాలి అని మనకు ఈ గ్రంథం ద్వారా తెలియచేశారో దానిని తూచా తప్పకుండా ఆచరించి వారి అనుగ్రహాన్ని పొందటం, వారిని సంతృప్తులను చేయడమే, వారిని సుప్రసన్నులను చేయటమే గురువుకు మనం చెల్లించే నిజమైన దక్షిణ. ఆ దక్షిణ చెల్లించే విధంగా 14వ అధ్యాయం మనకు సూచిస్తూ ఉంది.